కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా అయితే ఎగ్జాక్ట్గా ఉందో అలా వేసేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా 4 ఫోల్డింగ్స్ కింద వేసేసుకోండి. ఇలా తిప్పుకుని వేసేసుకుని ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా సరి చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్గా చూసుకుని ఇలా వేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని మనకి రెండు కూడా సమానంగా రావాలి అంటే ఒకటి కొంచెం ఎక్కువ ఒకటి కొంచెం తక్కువ కింద వేసుకోండి. మీకైతే ఎగురు దిగురు కాకుండా రెండు ఒకేలాగా సమానంగా అయితే వస్తాయి. ఇలా ఒకటి కొంచెం ఎక్స్ట్రా ఒకటి కొంచెం తక్కువ కింద వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు. ఇప్పుడైతే మన బ్లౌజ్ ఏదైతే ఉందో బ్లౌజ్ని తీసేసుకొని హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుండి ఇలా పట్టుకొని ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ కూడా ఇలా చిన్న లైన్ కింద గీసుకొని ఎగురు దిగురు కడ ఇలా పెట్టేసుకొని మనమైతే హెమ్మింగ్ చేసుకుందాం హ్యాండ్స్కి. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇలా చూసుకొని ఇక్కడికి ఇలా పర్ఫెక్ట్గా ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చూసుకోండి. ఇది ఎక్కడ వరకు అయితే ఉందో ఎగ్జాక్ట్ హ్యాండ్ ఎలా ఉందో అలాగే వస్తుంది ఫ్రెండ్స్, సరిగ్గా గమనించండి. ఇది ఎలా అయితే ఉందో ఇక్కడికి కరెక్ట్గా ఇది ఇక్కడికున్న కాడికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఏదైతే డ్రా చేసుకున్నామో ఒక లైన్ ఇలా అండర్లైన్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గరికి ఒకటి పెట్టుకోండి. మీకైతే హ్యాండ్ సరిగ్గా తిరుగుతుంది. ఇదే విధంగా మీరు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా 2 ఇంచెస్ రావాలి మనకి. 2 ఇంచెస్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకోండి. దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఏదైతే మనం ఇందాక లైన్ తీసుకున్నామో అక్కడికి ఇలా స్ట్రైట్గా కర్వ్ అయితే గీసేసుకోండి. ఎగ్జాక్ట్గా మనకి వస్తుంది. ఇలా గీసేసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. లేదు 1 ఇంచు దగ్గరికి పెట్టుకొని 2 ఇంచులు గీసుకున్న తర్వాత 1 దగ్గరికి పెట్టుకొని ఇలా లైట్గా తిప్పుకున్నా కూడా మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తే 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది తిరిగిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎగస్ట్రా తీసేసుకుందాం. ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా క్లాత్ని అయితే మనం ఇక్కడ తీసుకుందాం. ఇలా ఎగస్ట్రా తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఇలా లైన్ చేసేసుకొని ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ హ్యాండ్ కటింగ్. మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ద్వారా హ్యాండ్ కటింగ్ చేయడం చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఇప్పుడైతే మన హ్యాండ్ కటింగ్ చూసేసాం. ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుని చిన్నగా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇటు సైడ్ కొంచెం మనం బాగా అతుక్కుంటే సరిపోతుంది. 2 ముక్కలు అతుక్కుంటే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒకవైపు కరువు తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ వైపు. ఇప్పుడు దానికి కోసం మనం 1 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇందాక మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా 1 ఇంచ్ దగ్గరికి ఒక అండర్లైన్ గీసుకొని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకొని ఇక్కడ ఏదైతే మనకు కరెక్ట్గా వచ్చిందో ఆ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ని 1 ఇంచ్ ఏదైతే తీసామో అక్కడ వరకు ఇలా క్లోజ్ చేసి ఇక్కడ ఒక చిన్న లైన్ అయితే డ్రా చేయండి. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత
ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ½ ఇంచ్కి ఎవరికైనా సరే ఒక ½ ఇంచ్కి అండర్లైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి. మనం ఏదైతే 1 ఇంచ్ దగ్గరికి పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా ఒక లైన్ అయితే ఇలా కరువు తిరిగేలాగా ఒకటైతే డ్రా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైన్ ఇక్కడ నుండి ఇలా పర్ఫెక్ట్గా కరువు తిరిగేలాగా డ్రా చేసేసుకోండి. ఇలా పట్టుకుని ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీకు ఇలా వచ్చేస్తుంది సేఫ్ అయితే. ఇలా ఎగ్జాక్ట్గా సేఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే గీసుకున్నారో ఒకవైపు మాత్రమే దానికి కొంచెం మరీ లైన్ అవతలకు కాకుండా యువతల వైపు వచ్చేలాగా చూసుకొని ఇలా ఈ 1 ఇంచ్ వచ్చేసే దగ్గర వరకు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనం ఒకవైపు జాయింట్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీన్ని ఇలా మనం కట్ చేసేసుకుందాం. ఇలా మనం ఇక్కడ జాయింట్స్ అతికేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా జాయింట్స్ చేసేసుకుంటే ఇప్పుడు 2 సేమ్ ఒకే విధంగా వచ్చేస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ అయితే ఇంతే, చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేసేసుకున్నాం. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం షేప్ అయితే కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షేప్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. షేప్ కట్ చేసుకోవడం కోసం ఇలా మనం ఇందాక బ్యాక్ పార్ట్లో కట్ చేసిన తర్వాత దాని పక్క సైడ్ మిగిలిన ముక్కని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒక అండర్లైన్ అయితే గీసేసుకోండి. ఇలా ఒక అండర్లైన్ గీసేసుకోండి. ఇలా ఒక అండర్లైన్ గీసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం ఇందాక అలాగే ఉక్సీ వైపు ఏదైతే ఉందో అది కరెక్ట్గా తీసేసుకుని ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే ఉందో ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఇది ఏదైతే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడికి ఇలా చెయ్యి నొక్కి పెట్టి వేలు ఈ వెనక వైపు ఒక లైన్ అయితే గీసుకోండి. కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా తీసేసుకోండి. మన కుట్టులోకి కొంచెం జస్ట్ ఒక ½ ఇంచ్ దగ్గరికి ఒక లైన్ అయితే చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా లైన్ తీసుకోండి. లైన్ అయితే గీసేసుకొని ఇక్కడ మనం ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసేసుకోండి. ఏదైతే ఉందో దాన్ని ఇలా స్కేల్తో క్రాస్గా గీసుకున్నట్లయితే తర్వాత వచ్చేసి మనం ఇలా కరువు గీసుకుంటే సరిపోతుంది. క్రాస్ లైన్ నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఇలా లైన్ గీసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా కూడా ఇలా దీని మీదే వచ్చేసేలాగా ఇలా అయితే ఒక లైన్ గీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ సెకండ్ లైన్ దగ్గర నుండి ఇలా లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం షేప్ ముక్క అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే అండి. ఇంక ఇలా మీరు దీన్ని షేప్ని ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి కుట్టేటప్పుడు మనం దీనికి కొంచెం ఏదో ఒకటి సపోర్ట్గా వేస్తాం కదా, ఫ్యాంట్ ముక్క కానీ లేకపోతే వేస్ట్ ఏదైనా అతికినప్పుడు అది సరిపోతుంది. పైన మనం ఎక్స్ట్రా తీసుకున్నది ఖర్చు దగ్గరికి అయితే వచ్చేస్తుంది.
ఇంతే ఫ్రెండ్స్, సేప్ ముక్క అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి తీసేసుకున్నాం. ఇది వదిలేసేయాలి. ఇక్కడ నుంచి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది ఇలా ఏదైతే ఉందో ఇది ఇలా క్లోజ్ చేసేసుకుంటాం కదా, ఇక్కడ నుండి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్గా దీనికి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇలా జాయింట్ అయితే చేసేసుకుంటాం. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇదే మన యొక్క నార్మల్ బ్లౌజ్ కటింగ్. ఇంతే, చాలా ఈజీగా మనం బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇలాగే మనం స్టిచ్చింగ్ వీడియో కూడా చూద్దాం. అక్కడ మీకు మెడ ముక్కలు ఎలా కట్ చేయాలో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్గా చెప్తాను.